హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోదు భయ్యా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. చేస్తున్నా భయ్య. ఈరోజు మన మూవీ అజయన్ రాండమ్ మోషనం అనే మలయాళం మూవీ. సో తెలుగులో దీన్ని షార్ట్ కట్లో ఏఆర్ఎం అని రిలీజ్ చేశారు భయ్య. టొవినో థామస్ ఈజ్ ద హీరో, జితిన్ లాల్ ఈజ్ ద డైరెక్టర్. సో టొవినో థామస్ ఈ మూవీలో 3 పాత్రల్లో కుంజికేలు, మణియన్, అజయన్ అనే 3 పాత్రల్లో అద్భుతంగా చేసి జీవించాడు భయ్య. అలా చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ 3 క్యారెక్టర్తో పాటు ఈ మూవీలో ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, కృతి శెట్టి, రోహిణి, బాసిల్ జోసెఫ్ వీళ్ళు కూడా బాగా చేశారు. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీ స్టోరీ, కాన్సెప్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ అన్నీ బాగుంటాయి భయ్య. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సెటప్ అయితే చాలా బాగుంటుంది. లొకేషన్స్ అన్నీ మనకి లైవ్గా ఉంటాయి. ఈ స్టోరీ ప్లాట్కి వస్తే మెయిన్గా ఒక మహిమ గల దీపం చుట్టూ తిరుగుతుంటుంది భయ్య. ఆ దీపం కోసం అజయన్ వంశంలో పూర్వీకులు తరతరాలుగా ఎలా పోరాడారు. జనరల్గా వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు, దొంగతనాలు చేసి అలాగే బతుకుతుంటారు. కానీ అజయన్ మాత్రం ఈ తరంలో దొంగతనాలు చేయకపోయినా ఆ ఊరి వాళ్ళు, పోలీసు వాళ్ళు తన్నే అవమానిస్తుంటారు. దట్ మీన్స్ అనుమానిస్తుంటారు. ఆ ఊరిలో ఏదన్నా దొంగతనం జరిగితే ఇది చాలా అవమానంగా అనిపిస్తుంది అజయన్కి. సో అజయన్ ఈ మరక ఎలా పోగొట్టుకున్నాడు, ఆ దీపం కోసం ఎలా పోరాడాడు, చివరికి దక్కించుకున్నాడా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ భయ. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో స్టోరీ అయితే చాలా బాగా నడిపారు. కొన్ని సీన్స్ చాలా క్రేజీగా ఉంటాయి, కొన్ని సీన్స్ అయితే చాలా లేజీగా ఉంటాయి భయ. అబ్బా, ఇంత ల్యాగ్ అవసరమా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కమింగ్ టు ప్లస్ పాయింట్స్ ఆఫ్ ఏఆర్ఎం, 3 టైం ఫ్రేమ్స్లో 3 క్యారెక్టర్స్ని ఇంటర్లింక్ చేస్తూ సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. కుంజిక్కేలు, మణియన్, అజయన్ ఇలా 3 క్యారెక్టర్స్లో టొవినో థామస్ యాక్షన్ అయితే నా భూతో నా భవిష్యత్. పర్టికులర్గా నా ఫేవరెట్ అయితే మణియన్ క్యారెక్టర్ భయ్య. అజయన్కి తాత క్యారెక్టర్, మణియన్ క్యారెక్టర్ చాలా బాగుంది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, కొంచెం మాస్ ట్రీట్మెంట్ ఉంది, మనకు చాలా బాగా నచ్చుతుంది. యాక్షన్ సీన్స్లో, ఎమోషన్ సీన్స్లో అయితే టొవినో అయితే చాలా బాగా చేశాడు. అండ్ సురభి లక్ష్మి, తన గురించి కూడా మాట్లాడుకోవాలి. అండ్ మణియన్ భార్యగా చేసింది, తను కూడా చాలా బాగా చేసింది. అండ్ మంచి క్యారెక్టర్ అయితే దొరికింది భయ్య. మన బేబమ్మ, అదేనండి కృతి శెట్టి, చాలా రోజుల తర్వాత అచ్చమైన కేరళ అమ్మాయిలాగా మనకు చూడంగానే కేరళ అమ్మాయి అనిపిస్తుంది. తను కూడా తన క్యారెక్టర్ బాగానే చేసింది. జితిన్ లాల్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ బాగుంది, చాలా బాగుంది. నెగిటివ్స్కి వస్తే మెయిన్గా అజయన్ క్యారెక్టర్ను, వాళ్ళ వంశంకి సంబంధించిన సీన్స్ను బాగా రాసుకున్న డైరెక్టర్ ఓవరాల్ మూవీని నడిపించడం మాత్రం ఎందుకో వెనకబడ్డాడు. కొన్ని సీన్స్ అయితే చాలా స్లోగా రెగ్యులర్గా ఉంటాయి భయ. అఫ్కోర్స్ దట్ ఈజ్ మలయాళం స్టైల్. బట్ ఇటువంటి స్టోరీ ప్లాట్ ఉన్న మూవీకి మాత్రం ఆ స్లోనెస్ చాలా మైనస్ అయింది, సెట్ కాలేదనిపించింది. సో విలన్ హీరో మధ్య మైండ్ గేమ్ ఇంకొంచెం బిల్డ్ చేస్తుంది భయ. ఆ విగ్రహం ట్రాక్ని, అదే ఆ దీపం ఉండే విగ్రహం ట్రాక్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుండొచ్చు. బట్ ఎందుకో అంత ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ ఇదే మలయాళం మూవీ కాబట్టి ఈ స్టోరీ ప్లాట్కి చాలా స్లోగా అనిపించింది, రెగ్యులర్ మూవీగా మిగిలిపోయింది. బట్ అదే ఇంకేదైనా తమిళ్ కానీ తెలుగులో అయితే ఈ మూవీకి ఎలివేషన్స్కి దుమ్ము రేపుండేవాళ్ళు భయ్య మన డైరెక్టర్స్. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈ మూవీ స్క్రీన్ ప్లే రాసుకోవచ్చు, కానీ రాయలేదు, బోరింగ్గా ఉంది సెకండ్ హాఫ్. పర్టికులర్గా సెకండ్ హాఫ్ అంత స్టఫ్ ఉండి స్టోరీలో, కానీ యావరేజ్గానే ఉండిపోయింది డ్యూ టు డల్ సెకండ్ హాఫ్. నాకు అర్థం కాలేదు సార్. ఈ మూవీ 3D ఫార్మాట్లో కూడా అవైలబుల్ ఉంది భయ్య. నేను వెళ్ళిన స్క్రీన్లో
3D మాత్రం అవైలబుల్ ఉండింది, 2D లేదు. అవసరమా 3D అనుకున్నా, కానీ మూవీ చూసిన తర్వాత కొన్ని సీన్స్ అయితే కంపల్సరీగా ఆ ఎఫెక్ట్స్ అయితే 3Dలోనే చూడాలనిపించింది. అండ్ ఫర్ 3D ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ వర్త్ వాచ్ భయ. కంపల్సరీగా వీలైతే మీరు కూడా 3Dలో చూడండి. కొన్ని ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా విత్ ఫ్యాంటసీ అండ్ ఎ లిటిల్ బిట్ మైథలాజికల్ టచ్. సో ఈ జానర్ ఇష్టపడేవాళ్ళు ఈ వీకెండ్కి ఈ మూవీ అయితే ట్రై చేయొచ్చు భయ, ట్రై చేయండి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి భయ. దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ రివ్యూ అబౌట్ ARM. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏం చెప్పావు? ఏంటి మమ్మీ ఎవడీడు?